జనాభా ప్రతిపాదికన బీసీలకు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ, జాతీయ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సుగుణావతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. జనగణనలో కుల గణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీలకు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్లతో ఫిబ్రవరి 6, 7న ఢిల్లీలో ఓబీసీ జాతీయ సెమినార్లు నిర్వహిస్తున్నట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. సదస్సులో పెద్ద ఎత్తున బీసీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ విభాగం, మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెరుకుల సుగుణావతిని నియమిస్తూ ఆయన నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నీలా వెంకటేష్, వేముల రామకృష్ణ, పి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 6న ఢిల్లీలో జాతీయ స్థాయి బీసీ సెమినార్, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, బీసీలకు మన తెలుగు రాష్ట్రాల్లో మేము పోరాడే విధంగా అయితే హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, విదేశీ విద్యా స్టైపెండ్ పెట్టామో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయి సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ముఖ్యమైన నాయకులు వస్తారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులతోటి ఏకాభిప్రాయం తీసుకురావాలనే ఉద్దేశంతో జరపడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయడానికి అందరు ముందుకు రావాలి. మనం చేసే పని బీసీల అభివృద్ధికి, బీసీల ఉపాధికి, బీసీల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడాలి. ఆ ఉద్దేశంతో 50 సంవత్సరాలతో పోరాడి 50 ఏళ్ళుగా అనేక పోరాటాలు, 12,000కు పైగా పోరాటాలు చేశాం. ధర్నాలు, ర్యాలీలు, ఏదో పదవుల కోసం కాదు. బీసీ కులాలు అభివృద్ధి చెందుకోవాలి, చదవాలి, ఉద్యోగాలు పొందాలి, ఉపాధి పొందాలి, ఆర్థికంగా డెవలప్ కావాలి, పేదరికం నిర్మూలన కావాలి, కులతత్వం పోవాలి. ఈ పాయింట్ మీద, ఈ ఎజెండా తోటి పోరాటాలు చేశాం. దేశంలో ఎక్కడ లేని విధంగా 6,000 హాస్టళ్ళు, 1,500 గురుకుల పాఠశాలల్లో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఉచిత భోజన వసతి సదుపాయాలతోటి చదువుకుంటున్నారు. కొట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాం. 30 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఫార్మసీ అన్ని కోర్సులు చదువుతున్నారు ఫ్రీగా, ఫీజు కట్టకుండా. ఇది పేద కులాలు. అదే కాదు, లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయించాం. పేద కులాలు అభివృద్ధి చెందాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఉపాధి పొందాలి. ఇది రాష్ట్ర సమాజం లోపల కులాల గౌరవం పెరగాలని పోరాటం చేశాము. అనేక విజయాలు. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ స్కీములు లేవు. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని హాస్టళ్ళు లేవు, గురుకులాలు అయితే అస్సలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమే లేదు. ఈ విధంగా ఒక ఎజెండాతోటి, పేద కులాల అభివృద్ధి అనే ఎజెండాతోటి పోరాటం చేశాం. నమస్కారం, మీడియా మిత్రులకి వందనం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు మన ఆర్ కృష్ణయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. బీసీలకు అందరికీ కూడా ప్రత్యేకించి మహిళలకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ చిన్న కష్టం కలిగినా ముందుండి వాళ్ళ సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేకూరేలాగా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. భారతదేశానికి 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన నేపథ్యంలో ఇప్పటికి కూడా ఆర్థికంగాను పేదరికంలోనే కూరుకుపోయినటువంటి బీసీలందరికీ కూడా ఒక గౌరవం, గుర్తింపు, ఒక విలువ రావాలంటే ఖచ్చితంగా అధికారం కావాలి, అభివృద్ధి కావాలి, రాజ్యాధికారం కావాలి. వీటన్నిటితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇచ్చి తీరాలని కూడా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వాలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే చదువుకునే అవకాశాలు ఉంటుంది, చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తేనే ఒక గుర్తింపు ఉంటుంది, ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, ఒక అధికారం అనేది చేతుల్లోకి వస్తుంది. ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి తీరాలి.
ఒక డిగ్రీ, ఒక బీటెక్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఐటి, ఐఐఎంలో చదివితేనే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లు గవర్నమెంట్ జాబ్లు వస్తాయనేది కూడా ఈ సభామూలకంగా కూడా అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇవన్నీ చదువుకోవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. ఈ లక్షల ఫీజులు కట్టాలంటే ఒక పేదవాడికి, ఒక కుటుంబంలో ఒక తల్లి, ఒక తండ్రి, 2 పిల్లలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో 500 నుంచి 1000 రూపాయల వరకు ఒక దినకూలిగా ప్రకటించినటువంటి ఈ పేదవాడి కూలీలో 1000 రూపాయలు పెట్టుకొని ఆ తినడానికి ఎంత సరిపోతుంది, ఫీజులు ఎంత కడతారనేది కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాల దృష్టికి కూడా ఇది తీసుకెళ్లాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లోనే ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మిగిలిన 26 రాష్ట్రాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ప్రతి పేద విద్యార్థికి చదువుకునేటట్లుగా అవకాశం కల్పించాలని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరికి ఫీజు రావాలంటే బీసీల కులగణన చేసి వాళ్ళకి ఎంత దామాషా ప్రకారం రిజర్వేషన్లు వస్తాయో ఆ రిజర్వేషన్ కల్పించాలని కూడా ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ 1992లో మనకి ఇచ్చినటువంటి బీసీలకి 27% రిజర్వేషన్లని ఇప్పటికి కూడా 33 years కావస్తున్న నేపథ్యంలో అదే రిజర్వేషన్ కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వాలు కనుచూపు మేరలో కూడా బీసీల గురించి పట్టించుకున్నటువంటి నేపథ్యం కనుచూపు మేరకు కూడా కనిపించలేదనేది ఏ ఒక్క ప్రభుత్వం కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ, ఏ ఒక్క గవర్నమెంట్కి కానీ గుర్తు రాలేదని కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఇవన్నీ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, బీసీలలో ఇలాంటి వ్యక్తి జన్మించడం, అలాంటి బీసీలలో మనం కూడా పుట్టడం గర్వంగా ఫీల్ అవుతూ, మరువురాని మరుపులేని మరువకూడనటువంటి ఏకైక నాయకుడు మన ఆర్ కృష్ణయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తూ నమస్కారం, సెలవు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.